సిటీలో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కురిసిన వర్షం. రాత్రికి మోస్తరు నుంచి భారీ వర్షాలున్నాయన్న ఐఎండీ. ట్యాంక్ బండ్పై ఘనంగా ఆవిర్భావ వేడుకలు, హస్తకళలు, చేనేత ఉత్పత్తుల స్టాల్స్ ఏర్పాటు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దశాబ్ది ఉత్సవాలు, జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీల జెండా ఆవిష్కరణ. ఎల్లుండి లోక్సభ ఎన్నికల కౌంటింగ్, రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలన్న ఈసీ. సిటీలో బైక్ రేసింగ్లపై పోలీసుల ఫోకస్, 50 స్పోర్ట్స్ బైకులు స్వాధీనం, కేసులు నమోదు. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడుతున్నాయి. జిల్లాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. మరోవైపు హైదరాబాద్లోనూ పలు చోట్ల ఉరుములు మెరుపులతో వర్షం పడుతోంది. కుత్బుల్లాపూర్లో కురిసిన వర్షానికి భారీ చెట్లు నేలకూలాయి. అక్కడక్కడ విద్యుత్ వైర్లు కట్ కావడంతో పవర్ సప్లైకి అంతరాయం ఏర్పడింది. సుచిత్ర, చందానగర్, మియాపూర్, సికింద్రాబాద్ ఏరియా, మాదాపూర్, జీడిమెట్ల, మూసాపేట్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఇక బంజారాహిల్స్, అమీర్పేట్, సనత్ నగర్ ఏరియాల్లో వానలు కురిశాయి. హైదరాబాద్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. హైదరాబాద్తో పాటు వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట్, ఖమ్మంలోనూ వర్షాల అలర్ట్ ఇచ్చింది. నారాయణపేట్, గద్వాల్, మహబూబాబాద్లో ఉరుములు మెరుపులతో వర్షాలు పడతాయని తెలిపింది వాతావరణ శాఖ. రైట్గా వర్షాలకు సంబంధించి డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, నగరానికి ఐఎండీ వర్షాలు అలర్ట్ ఇచ్చింది కదా, సో అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ నగర వ్యాప్తంగా దాదాపు 7:30 నుండి కంటిన్యూస్గా వర్షం కురుస్తుంది. అయితే కొన్ని ప్లేసెస్లో ముసురు చిరుజల్లులు కురుస్తుంటే మరికొన్ని ప్లేసెస్లో మాత్రము కొంతవరకు ఒక మోస్తారు వర్షం కురుస్తున్న సిట్యువేషన్. హైదరాబాద్ సెంటర్తో పాటు, సిటీ సెంటర్తో పాటు శివారు ప్రాంతాలకు సంబంధించి కూడా అన్ని ప్లేసెస్లో ఇప్పటికైతే చిరుజల్లులు కురుస్తున్నాయి. మరికొన్ని ప్లేసెస్లో కొంతవరకు మోస్తారు వర్షం కురుస్తున్న పరిస్థితి. ఇప్పటికైతే గాజుల రామారం సంబంధించి అటు కుకట్పల్లి, గాజుల రామారం, ఎల్లమండ, దాంతోపాటు ఇటు ప్రగతి నగర్ సంబంధించి కొంతవరకు అక్కడ వర్షం ఎక్కువగా కురుస్తుంది. దాంతోపాటు ఇటు ఉప్పల్, ఫిర్దాజిగూడ ఈ ప్రాంతంలో కూడా వర్షం కురుస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఎల్బీ నగర్, హయత్ నగర్ సంబంధించి కూడా కొంతవరకు చిరుజల్లులు కురిసి ఆగిపోయాయి. మళ్ళీ కూడా వర్షం స్టార్ట్ అయిన సిట్యువేషన్. దాంతోపాటు ఇటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్ వంటి ప్రాంతాలు, గచ్చిబౌలి, హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తున్న పరిస్థితి. ఇప్పటికే వాతావరణ శాఖ కూడా చాలా క్లియర్గా రేపటి వరకు కూడా హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా కొన్ని జిల్లాలకు సంబంధించి రెయిన్ అలర్ట్ ప్రకటించింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్లో కూడా ఇప్పటికీ మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి, లేటెస్ట్ అప్డేట్ని బట్టి మరొక గంట వరకు కూడా హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే గంటకి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆల్రెడీ హెచ్చరికలు జారీ చేసింది. అయితే హైదరాబాద్ సంబంధించి ఇటు కుత్బుల్లాపూర్ ప్రాంతంలో కొన్ని చెట్లు కూడా విరిగిపడ్డాయి. ఎందుకంటే ఈదురుగాలు వీస్తున్నాయి. కొన్ని చోట్ల మనం చెప్పుకుంటున్నట్లు తేలికపాటి చిరుజల్లులు కురుస్తుంటే కొన్ని చోట్ల మాత్రం వర్షము ఒక మోస్తారులో కురుస్తున్న సిట్యువేషన్. అయితే 7:30కి స్టార్ట్ అయిన వర్షము మధ్యలో కొంతవరకు కొన్ని ప్లేసెస్లో పడలేదు, కానీ మళ్ళీ ఒక్కసారిగా వర్షం స్టార్ట్ అయిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాలు కలగలుపుకొని అన్ని ప్లేసెస్లో కూడా వర్షం కురుస్తున్న సిట్యువేషన్ అయితే ప్రస్తుతం నెలకొంది. అయితే అధికారులు కూడా ప్రజలకి కొన్ని అపీల్ చేస్తున్నారు. ఎందుకంటే సాధారణంగా వర్షం కురిస్తే హైదరాబాద్లో చాలా సమస్యలు తలెత్తాయి. ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించి చాలా వరకు ఇబ్బందులు కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు ఆల్రెడీ 10 దాటింది కాబట్టి ఇప్పుడు ట్రాఫిక్ సంబంధించి ట్రాఫిక్ జామ్లు అనుకోవచ్చు, లేకపోతే ట్రాఫిక్ సంబంధించిన
కంజెషన్ ఏర్పడదు. కానీ సాయంత్రం 7:30 వర్షం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఈరోజు ఒకటి సండే అవ్వడము, అందరూ కూడా ఇళ్ళకే పరిమితం అయిపోయారు కాబట్టి రోడ్లపైన ఎక్కడ ఎలాంటి ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ కావచ్చు, ట్రాఫిక్ సంబంధించిన జామ్ జరిగిన పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు ఈ వర్షానికి సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో కూడా అలర్ట్గా ఉండాలి అనేది వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా వర్షం కురుస్తున్న క్రమంలో అత్యవసరం అయితేనే బయటికి రావాలి, అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దనే అప్పీల్ కూడా అధికారులు చేస్తున్నారు. ఎందుకంటే సాధారణంగా చెట్లు విరిగి పడుతున్నాయి, చెట్ల దగ్గర, భారీ వృక్షాల దగ్గర నిల్చోవడం కావచ్చు, లేకపోతే విద్యుత్ స్తంభాల దగ్గర నిల్చోవడం కావచ్చు, ఇలాంటి వాటి దగ్గర కొంతవరకు ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ప్లేసెస్లో ఉండకపోవడం మంచిది. అత్యవసరమైతేనే బయటికి రావాలి. ఎందుకంటే ఒక్కసారిగా వర్షము ఎక్కువైతే, ఎందుకంటే ఒక గంట వ్యవధిలోనే హైదరాబాద్లో ఊహించిన దానికంటే ఎక్కువ కూడా వర్షం కురిసే అవకాశం ఉందని ఇప్పటికైతే అప్డేట్ అందుతుంది. కాబట్టి అనవసరంగా బయటకు వచ్చి ట్రావెల్ చేస్తే రోడ్లపైన వరద నీరు, వర్షపు నీరు ఒక్కసారిగా పెరిగింది అంటే ఖచ్చితంగా ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అత్యవసరం అయితేనే బయటికి రావాలనే అప్పీల్ మాత్రము అధికారులు చేస్తున్నారు. దానికి అనుగుణంగానే ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, లేకపోతే విద్యుత్ సంబంధించిన విద్యుత్ శాఖ, దాంతోపాటు పోలీసులు అందరూ కూడా ఇప్పటికే అలర్ట్ అయిన పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ వాతావరణ శాఖ ఐఎండీ కూడా చాలా క్లియర్గా అలర్ట్స్ చెప్పింది, హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా చాలా జిల్లాలకు సంబంధించి కొంతవరకు భారీ వర్షాలు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అనే ఒక హెచ్చరికలు జారీ చేశారు. కాబట్టి హైదరాబాద్ వరకు మాత్రం ఇప్పటికే పోలీసులు కావచ్చు, జిహెచ్ఎంసీ, దాంతోపాటు ఇతరేతర శాఖలకు సంబంధించి అందరూ కూడా అధికారులు అలర్ట్ అయ్యారు. సో ఈరోజు రాత్రి అంటే మిడ్ నైట్ కూడా భారీ వర్షం హైదరాబాద్ నగర వ్యాప్తంగా కురిసే అవకాశాలు ఉన్నట్లు కొంతవరకు హెచ్చరికల్లో ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇటు జిహెచ్ఎంసీ సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్స్ కావచ్చు, లేకపోతే స్థానికంగా సంబంధిత పోలీస్ స్టేషన్ వాళ్ళు ఎవరైతే నివాసం ఉంటారో అక్కడ ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ సంబంధిత జ్యూడిక్షన్ సంబంధించిన పోలీస్ స్టేషన్కి కూడా ఫోన్ చేయాలి అంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. సో ఈరోజు రాత్రి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఇప్పటివరకు వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగా కూడా రేపటి వరకు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది అనే ఒక అలర్ట్స్ కూడా ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలనే ఒక అప్పీల్ మాత్రం చేస్తున్నారు. సో ప్రస్తుతానికి హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలతో పాటు హైదరాబాద్ నగరంలో కూడా వర్షం కురుస్తున్న పరిస్థితి. మనం చెప్పుకుంటున్నట్లు కొన్ని ప్లేసెస్లో మోస్తారుగా ఏదైతే చిరుజల్లులు కురుస్తున్నాయి, కానీ కొన్ని ప్లేసెస్లో మాత్రం వర్షము భారీగా కురుస్తుంది. దానికి సంబంధించి ఈదురుగాలు వీస్తున్నాయి, అక్కడ చెట్లు కూడా నేల కొరుగుతున్న పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్ ప్రస్తుతం హైదరాబాద్లో నెలకొంది. ముఖ్యంగా టూ వీలర్ సంబంధించి ఎవరైతే ట్రావెల్ చేస్తారో టూ వీలర్ సంబంధించిన వాళ్ళు ట్రావెల్ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే ఒక్కసారిగా భారీ వర్షము ఒకవేళ కురిస్తే రోడ్లపైకి నీరు వచ్చి చేరినప్పుడు రోడ్లపైన ఉన్న మ్యాన్ హోల్స్ కావచ్చు, లేకపోతే కొన్ని చోట్ల రోడ్లకు సంబంధించిన మరమ్మతులు కూడా జరుగుతున్నాయి. కాబట్టి అక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం టూ వీలర్స్ వర్షంలో ట్రావెల్ చేసేటప్పుడు చెట్లు కూడా రోడ్లపైన గాలులు, ఎదురుగాలు వీచినప్పుడు చెట్లు కూడా రోడ్లపైన పడతాయి, దానివల్ల కూడా ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి టూ వీలర్ సంబంధించిన వాహనదారులు అత్యవసరం అయితేనే బయటికి వెళ్ళాలి, లేకపోతే అసలు ట్రావెల్ని ప్రిఫర్ చేయొద్దు. ఇలాంటి రెయిన్ అలర్ట్స్ ఉన్న సిచ్యువేషన్స్లో అనేది మాత్రం అధికారులు అప్పీల్ చేస్తున్నారు. సో ప్రస్తుతానికి హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా మళ్ళీ ఒకసారి వర్షం స్టార్ట్ అయింది. ఎందుకంటే సాయంత్రము 4:30, 4 గంటలకు వర్షము కొన్ని ప్లేసెస్లో స్టార్ట్ అయింది. మళ్ళీ ఒక గంటన్నర కురిసిన తర్వాత బ్రేక్ తీసుకుంది. దాని తర్వాత మాత్రము 7:30, 8 o'clock స్టార్ట్ అయిన వర్షము విడతల వారీగా కొన్ని ప్లేసెస్లో స్టార్ట్ అయింది. అది మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయిన పరిస్థితి. ప్రస్తుతం మనకు అందుతున్న అప్డేట్ని బట్టి హైదరాబాద్ సరౌండింగ్స్తో పాటు హైదరాబాద్లో కూడా వర్షం స్టార్ట్ అయిపోయింది. చిరుజల్లులు కురుస్తున్నాయి, కొన్ని చోట్ల మోస్తారు వర్షం కురుస్తుంది. సో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి, అత్యవసరం అయితేనే బయటికి రావాలి, అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దు. ఒకవేళ లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు ఇబ్బందులు ఏదైనా ఫేస్ చేస్తే ఖచ్చితంగా వెంటనే సంబంధిత అధికారులను అప్రోచ్ అవ్వాలి, వాళ్ళకి వెంటనే సమాచారం అందించాలి అనే అప్పీల్ కూడా అధికారులు చేస్తున్నారు. సో ఈరోజు రాత్రి మొత్తం కూడా అంటే రేపటి వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా వీలైనంత వరకు కాన్షియస్గా అప్రమత్తంగా ఉండాలనే ఒక సిన్సియర్ అప్పీల్ మాత్రం అధికార యంత్రాంగం చేస్తుంది. సూర్య. రైట్, థ్యాంక్ యూ అజయ్. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి 10 ఏళ్లు పూర్తయిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్ల సంఖ్యల పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించి సంక్షేమం అందిస్తున్నామన్నారు. ప్రపంచంతో పోటీ పడేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఉద్యమ ఆకాంక్షల మేరకు ప్రజాపాలన అందిస్తున్నామని పరేడ్ గ్రౌండ్లో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో చెప్పారు సీఎం రేవంత్. స్వేచ్ఛ తెలంగాణ జీవన శైలిలో భాగం. బానిసత్వాన్ని తెలంగాణ భరించదు. ప్రేమను పంచడం,
పెత్తనాన్ని ప్రశ్నించడం మన తత్వం. ఆకలినైనా భరిస్తాం కానీ స్వేచ్ఛను హరిస్తే సహించం. దాశరథి చెప్పినట్టు తెలంగాణ అమాయకపు నెరజానే కానీ అన్యాయం జరిగితే తిరగబడే నైజం కూడా మనలో ఉంది. సంక్షేమం ముసుగులో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టాలని చూస్తే తెలంగాణ భరించదు. ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేరల వరకు తరిమి కొడతాం. ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాణాలతోనే పాతి పెడతాం అన్న కవి కాళోజీ మాటలు అక్షర సత్యాలు. మిత్రులారా, డిసెంబర్ 7, 2023న ప్రారంభమైన ప్రజాపాలనలో ముళ్ళ కంచెలు, ఇనుప గోడలు తొలగించాం. పాలకులు పాలితుల మధ్య గోడలు బద్దలు కొట్టాం. మున్సిపల్ కౌన్సిలర్ నుండి ముఖ్యమంత్రి వరకు ప్రజలకు అందుబాటులో ఉండే పాలన తెచ్చాం. మేం సేవకులం తప్ప పాలకులం కాదన్న నిజాన్ని నిరూపించాం. ప్రగతి భవన్ను మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా పేరు మార్చి ప్రజలకు అందుబాటులోకి తెచ్చాం. అక్కడ ప్రతి మంగళ శుక్రవారాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రజల సమస్యలు నేరుగా విని పరిష్కరిస్తున్నాం. ఈరోజు సామాన్యుడు కూడా రాగలిగే పరిస్థితి తెచ్చాం. ఇందిరా పార్కులో ధర్నా చౌక్కి అనుమతి ఇచ్చాం. మీడియాకు స్వేచ్ఛనిచ్చాం. ప్రతిపక్షానికి గౌరవం ఇచ్చాం. మా నిర్ణయాల్లో లోటుపాట్ల సమీక్షకు అవకాశం ఇస్తున్నాం. తప్పులు జరిగితే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేమే సర్వజ్ఞానులం అన్న భ్రమలు మాకు లేవు. అందరి సలహాలను సూచనలను స్వీకరించి చర్చించి ముందుకు వెళుతున్నాం. ప్రజలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు ఇవ్వాలన్నది మా ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత. జూన్ 2, 2014 నాడు తెలంగాణ భౌగోళిక ఆకాంక్ష నెరవేరింది. అంతటితో మనము లక్ష్యం చేరినట్టు కాదు. ఉద్యమ లక్ష్యాలు, అమరుల ఆశయాలు సాధించిన నాడే తెలంగాణ సాధనకు సార్థకత వస్తుంది. దశాబ్ద కాలం అన్నది ఒక మైలురాయి. ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేర్చడంలో మనం ఎక్కడ ఉన్నామన్నది సమీక్షించుకోవాల్సిన సందర్భం ఈ దశాబ్ది ఉత్సవం. నేను రాజకీయ విమర్శల జోలికి పోను, కానీ చరిత్రను సమీక్షించుకున్నప్పుడే భవిష్యత్తుకు పునాదులు వేసుకోగలం. తప్పప్పులను గుర్తించి దిద్దుబాటు చేసుకోవడం విఘ్నుల యొక్క లక్షణం. 10 ఏళ్ల పాలన తెలంగాణ 100 ఏళ్ల విధ్వంసానికి గురి అయింది. భౌతిక విధ్వంసమే మాత్రమే కాదు, తెలంగాణ మూల స్వభావమైన స్వేచ్ఛపై దాడి జరిగింది. సామాజిక న్యాయం మేడి పండు చందంగా మారింది. ప్రజలందరికీ చెందాల్సిన రాష్ట్ర సంపద గుప్పెడు మంది చేతుల్లోకి చేరింది. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు విధ్వంసానికి గురయ్యాయి. ఆర్థిక విధ్వంసం సంగతి చెప్పనక్కరలేదు. ఇదంతా గతం. ప్రజలే, ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణలో ఉంది. ప్రజాప్రభుత్వంలో జరుపుకుంటున్న మొదటి ఆవిర్భావ దినోత్సవం ఇది. అందుకే ఈ ఆవిర్భావ దినోత్సవానికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఎప్పటికీ ఉంటుంది. రాజ్భవన్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు గవర్నర్ రాధాకృష్ణన్. జాతీయ జెండా ఆవిష్కరించి ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు గవర్నర్. The most powerful and the most merciful. Today we are celebrating the 10th foundation day of our great state Telangana. On this day we all must take one single oath that we all contribute for the inclusive development of Telangana and Mother Bharat. We will be free from bribes and we will never encourage bribes. We will try to keep the administration most transparent so the poorest among the poor will also get the benefit of the growth. I wish you all my best wishes for this
10th Foundation Day of Telangana. Jai Telangana, Jai Bharat. రాష్ట్ర వ్యాప్తంగా దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రాజ్భవన్లో గవర్నర్ రాధాకృష్ణన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లాల కార్యాలయాల్లో కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లు తెలంగాణ ఉత్సవాలను నిర్వహించారు. తెలంగాణ అమరవీరులను తలుచుకుని నివాళులు అర్పించారు. రాజ్భవన్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు గ్రాండ్గా జరిగాయి. గవర్నర్ రాధాకృష్ణన్ జాతీయ జెండా ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. 10th Foundation Day of our great state Telangana. On this day we all must take one single oath that we all contribute for the inclusive development of Telangana and Mother Bharat. We will be free from bribes and we will never encourage bribes. We will try to keep the administration most transparent so the poorest among the poor will also get the benefit of the growth. సెక్రటేరియట్లో దశాబ్ది సంబరాలు ఘనంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు సిఎస్ శాంతికుమారి. వేడుకల్లో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ హైకోర్టులో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా జరిగాయి. హైకోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చీఫ్ జస్టిస్తో పాటు న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర ప్రజలకు దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు చీఫ్ జస్టిస్. సిటీ సివిల్ కోర్టు ఆవరణలో ఆవిర్భావ వేడుకలు జరిగాయి. సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి రేణుక జెండాను ఆవిష్కరించారు. బార్ అసోసియేషన్ కార్యాలయంలో అధ్యక్షుడు శ్రీనివాసాచారి ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. అనంతరం సీనియర్ మెజిస్ట్రేట్లను సన్మానించారు. इंडिपेंडेंटली किसको कुछ जरूरत नहीं है. एक ट्रेनिंग इंस्टीट्यूशन एडवोकेटों के लिए चाहिए. ट्रेनिंग इंस्टीट्यूशन ये ऐसा प्रोफेशन है जिंदगी भर पढ़ना पड़ता. रोज एक नया जजमेंट आता, रोज एक नए लॉस आते रहते हैं. ये सब बोलने के लिए एक इंस्टीट्यूशन रहे तो 4 सीनियर एडवोकेट उसका एक्सपीरियंस के साथ ये सब समझाते हैं नया लोगों को. वो समझाने के बाद क्या होता, उन प्रैक्टिकली प्रैक्टिस करते हैं. ऐसा चीज़. दूसरा वेलफेयर ट्रस्ट है, वो ट्रस्ट को बार काउंसिल अटैच करना. నగరంలోని 3 పోలీస్ కమిషనరేట్లలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయా కార్యాలయాల్లో జెండా ఆవిష్కరించారు కమిషనర్లు. రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు జాతీయ జెండా ఆవిష్కరించారు. ట్యాంక్ బండ్పై దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ వేడుకల్లో గవర్నర్ రాధాకృష్ణన్, సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు హాజరై కళాకారుల ప్రదర్శన, ఫ్లాగ్ మార్చ్, లేజర్ షో తిలకించారు. ఈ వేడుకలకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ హస్తకళలు, చేనేత ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్పై దశాబ్ది వేడుకలు గ్రాండ్గా జరిగాయి. ప్రభుత్వ పిలుపు మేరకు భారీ ఎత్తున జనం తరలివచ్చారు. గవర్నర్ రాధాకృష్ణన్, సీఎం రేవంత్ రెడ్డిలతో పాటు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. లైటింగ్, లేజర్ షో ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో జనాలు చూడడం కోసం ఎల్ఈడీ స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. జై తెలంగాణ నినాదాలతో మారుమ్రోగాయి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు. దశాబ్ది ఉత్సవాలకు తెలంగాణ నలుమూలల నుంచి మహిళా డప్పులు, బోనాల కోలాటం, ఒగ్గుడోలు, బతుకమ్మలతో తరలివచ్చారు మహిళలు. గుస్సాడి కళాకారులు, పోతురాజులు, బైండ్ల జమిడికలతో పాటు చిందు యక్షగానం, శివశక్తులు, చెంచులు, గోండు కళాకారులు పాల్గొన్నారు. ట్యాంక్ బండ్పై ఫేమస్ హోటల్స్, స్టాల్స్ ఏర్పాటు చేశాయి. ఫేమస్ ఐస్ క్రీమ్ స్టాల్స్ తో పాటు పిస్తా హౌస్, గోకుల్ చాట్, కరాచీ బేకరీ స్టాళ్లను ఏర్పాటు చేశారు. మరోవైపు చేనేత కళాకారులు తయారు చేసిన చీరలు, హస్త కళాకారులు తయారు చేసిన బొమ్మలు, ఆట వస్తువులు, ట్రాన్స్ జెండర్స్ ఉత్పత్తి చేసిన జనపనార సంచులను ప్రదర్శనలో ఉంచారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవంలో పాల్గొనడానికి కళాకారులు పెద్ద ఎత్తున ట్యాంక్ బండ్కు వచ్చారన్నారు భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు. మైమ్, మ్యాజిక్ కూడా ఏర్పాటు చేశామన్నారు. ట్యాంక్ బండ్పై బంజారా ఎంబ్రాయిడరీ ఉత్పత్తుల స్టాల్స్ ని ఏర్పాటు చేశారు. సొంతంగా లెదర్ వస్తువులను తయారు చేశామని, తమకు మార్కెటింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు నిర్వాహకులు. దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడం కోసం రాష్ట్రం నలుమూలల నుంచి కళాకారులు, తెలంగాణ అభిమానులు భారీగా తరలివచ్చారు. లోక్సభ ఎన్నికల కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తి చేసింది ఎలక్షన్ కమిషన్. రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంటు స్థానాలు, ఒక అసెంబ్లీ ఉప ఎన్నికల కౌంటింగ్కు ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 3 అంచెల భద్రతతో నిఘా ఉంటుందన్నారు రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల లెక్కింపు ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి చేసింది ఎలక్షన్ కమిషన్. మొత్తం 17 పార్లమెంటు స్థానాలకు గాను 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో 34 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా లోక్సభ ఫలితాలను విడుదల చేయనున్నారు. జూన్ 4వ తేదీ ఉదయం 5 గంటల లోపే ఎన్నికల సిబ్బంది కౌంటింగ్ కేంద్రాల వద్దకు చేరుకోవాలని ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల కమిషన్. సో మీకు తెలుసు, మన 17 కాన్స్టిట్యుయెన్సీస్ స్టేట్లో 119 అసెంబ్లీ సెగ్మెంట్స్, టోటల్ కౌంటింగ్ లొకేషన్స్ 34 ఉన్నాయి మనకు. ఈ 34 లొకేషన్స్లో మనకు 120 ఈవీఎం కౌంటింగ్ హాల్స్ ఉంటాయి. సో 119కి 119 ప్లస్ మహేశ్వరం అసెంబ్లీ సెగ్మెంట్లో 2 కౌంటింగ్ హాల్స్ ఉంటాయి. ఎందుకంటే అక్కడ 28 టేబుల్స్ ఉన్నాయి, అందుకనే 2 కౌంటింగ్ హాల్స్ అక్కడ ఉంటాయి. కౌంటింగ్ హాల్ నుంచి 100 మీటర్ల వరకు ఇతరులను ఎవరినీ రానివ్వమని, మొబైల్, ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదన్నారు సీఈఓ. కౌంటింగ్ కేంద్రాల వద్ద 12 కేంద్ర బలగాలతో బందోబస్తు ఉంటుందన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలలో ఎప్పటికప్పుడు సీసీటీవీ మానిటరింగ్ ఉంటుందన్నారు. రాష్ట్రంలో 2,80,000 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయన్నారు. ఒక్కో టేబుల్ వద్ద 3 సిబ్బంది ఉండగా అబ్జర్వర్, మైక్రో అబ్జర్వర్తో కలిపి 5 ఉంటారని తెలిపారు. ఆడియో ఆర్ వీడియో రికార్డింగ్ నథింగ్ క్యాన్ బి టేకన్ ఇన్సైడ్ ద కౌంటింగ్ హాల్, అందుకనే అక్కడ ఫ్రిస్కింగ్ చేస్తారు. థర్డ్ అండ్ ద ఇన్నర్ మోస్ట్ కార్డన్, ఇది కౌంటింగ్ హాల్కి డోర్ దగ్గర ఇట్లాంటి ఎంట్రీ ఉంటే దాని దగ్గర సిఏపిఎఫ్ వాళ్ళు మ్యాన్ చేస్తారు. కౌంటింగ్ పర్సనల్, క్యాండిడేట్స్, వాళ్ళ ఏజెంట్స్, అదర్ పర్సనల్, ఎవ్రీబడి విల్ బి చెక్డ్, ఎవ్రీబడి విల్ బి ఫ్రిస్క్డ్. No one is permitted to take any recording device inside. కౌంటింగ్ సెంటర్ చుట్టూ ప్రొహిబిటరీ ఆర్డర్స్ ఉంటాయి 144 కింద. అత్యధికంగా 24 రౌండ్లు చొప్పదండి, యాకుత్పుర, దేవరకొండలో ఉండగా 13 రౌండ్లతో అత్యల్పంగా ఆర్మూర్, భద్రాచలం, అశ్వారావుపేటలో ఉండనున్నాయని తెలిపారు రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్. మొదటి రౌండ్ ఫలితం ఉదయం 10 గంటల వరకు రాగా పూర్తి స్థాయి రిజల్ట్ 4 గంటల వరకు తెలుపుతామన్నారు. కౌంటింగ్ పూర్తయ్యాక ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో 5 పోలింగ్ కేంద్రాల్లో వీవీప్యాట్ల లెక్కింపు ఉంటుందన్నారు. Our estimation is that we should be able to finish this about 3 o'clock, 4 o'clock వరకు అవ్వాలి. Of course, it is dependent on lot of things. When I come to the procedure, నేను కొంత ఫర్దర్ డీటెయిల్స్ చెప్తాను. ఎవ్రీ రౌండ్కి టాబులేషన్ కావాలి, తర్వాత మళ్ళీ మైక్రో అబ్జర్వర్స్ చూడాలి, కౌంటింగ్ ఏజెంట్స్ అక్కడ ఉంటారు, వాళ్ళ సంతకాలు తీసుకోవాలి. ఎంపీ ఎన్నికల కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్. సిటీ పరిధిలోని 16 కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశామన్నారు. లోక్సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ బైపోల్ ఓట్ల కౌంటింగ్ కూడా జరుగుతుందన్నారు. 4వ తారీఖు మనకు కౌంటింగ్ ఉన్నాయి, దానికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగినాయి. ఈ కౌంటింగ్ ప్రక్రియ మొత్తం 13 కేంద్రాల్లో 16 కౌంటింగ్ హాల్లో జరుగుతాయి. మనకు 7 హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినవి, 7 సెకండ్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించినవి, 1 కంటోన్మెంట్ ఉప ఎన్నిక మరియు మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించి కంటోన్మెంట్కి సంబంధించిన జనరల్ ఎలక్షన్స్. మొత్తం 16 కౌంటింగ్ హాల్స్ హైదరాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసుకున్నాము.
13 లొకేషన్స్లో దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగినాయి. కౌంటింగ్ రోజు మద్యం షాపులు మూసివేస్తామని, రాజకీయ పార్టీలకు సంబంధించిన ర్యాలీలకు అప్పటి పరిస్థితులను బట్టి అనుమతి ఇస్తామని సీఈఓ తెలిపారు. ఇలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా కౌంటింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామన్నారు సీఈఓ వికాస్ రాజ్. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.